ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి జనరల్ బోగిలో ప్రయాణిస్తూ ఉంది బాధితురాలు. ఆమెను మాటల్లో దించి ఏసీ బోగిలోకి తీసుకువెళ్లాడు నిందితుడు. ఎవరూ లేని టైంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. రైలు దిగిన వెంటనే భర్తకు విషయం చెప్పింది భార్య. రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు నిందితురాలు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్కి తరలించారు. విశాఖ నుంచి నడుకుడికి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ కాపీని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 28/4/2026 ఈ నేరంకు సంబంధించి తీవ్రమైన నేరంగా మాట్లాడుతున్న సందర్భం. స్థానం విజయవాడ రైల్వే జంక్షన్కు చేరువలో ఉన్న విశాఖ ట్రైన్లోని ఏసీ క్యాబిన్లో. ఘటన ఎప్పుడు జరిగింది? 26/4/2026 రాత్రి 11:45 నేర సంఖ్య అలాగే చట్ట విభాగం రెంటచింతల పోలీస్ స్టేషన్కు చెందిన క్రైమ్ నెంబర్ 0/2026 అండర్ సెక్షన్ 64 BNS. ఎప్పుడిది? 28/4/2026 సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధించి రిజిస్టర్ జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదైంది. కంప్లైంట్ డీటెయిల్స్ మహిళకు సంబంధించి ఆ మహిళకు సంబంధించిన ఆ వివరాలకి మాట్లాడుకుంటాం. అండ్ విక్టిమ్కి సంబంధించి నిందితుడికి తెలియాల్సి ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ఒక చిన్న అంశం, బహుశా అది కారణం ఏదైనా కావచ్చు. ఒక మనిషిని నమ్మి, మరి ముఖ్యంగా ప్రయాణికులు అజ్ఞాత వ్యక్తులను కనుక నమ్మితే ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడతారో చెప్పేందుకు ఇంకొక ఘటన ఇది. ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. అసలు ఏం జరిగింది? ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి వాళ్ళకి జస్ట్ ఒకసారి బ్రీఫ్ చేసి తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి జనరల్ బోగిలో ట్రావెల్ చేస్తోంది సదరు బాధితురాలు. ఆమెను మాటలోకి దించి ఏసీ బోగిలోకి తీసుకువెళ్లాడు నిందితుడు. ఎవరు లేని టైంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. రైలు దిగిన వెంటనే భర్తకు విషయం చెప్పింది భార్య. రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు నిందితురాలు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్కి తరలించడం జరిగింది. విశాఖ నుంచి నడుకుడికి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పోలీసులకు అందింది? అట్ ద సేమ్ టైం ఆ నిందితుడికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుసాయా? సచిన్, ప్రధానంగా 26వ తారీఖు వైజాగ్ నుంచి గుంటూరు రావడం జరిగింది ఈ జంట. అంటే వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చేటటువంటి సమయంలో వీళ్ళు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. అయితే వీళ్ళు జనరల్ బోగిలో ఎక్కి నిలబడి ఉన్నారు. అంటే విశాఖ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా చాలా క్రౌడ్ గా ఉంటుంది. వైజాగ్ నుంచి గుంటూరు వచ్చేటటువంటి రూటులో కామన్ గా ఈ వైజాగ్ మొత్తం ట్రైన్లంతా కూడా చాలా రష్ గా ఉంటాయి. అయితే ఈ రష్ లో ఉన్నటువంటి ఈ జంట జనరల్ బోగిలో ఉన్నటువంటి అంశంలో ఒక వ్యక్తి వీళ్ళని టార్గెటెడ్ గా, అంటే ఈ మహిళ కొంత అంటే అందంగా ఉంటా కానీ ఇదంతా గమనించి ఏదో ఒక విధంగా వీళ్ళని ట్రాప్ చేయాలనే విధంగా అతను నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మహిళ ఫిర్యాదు చేసినటువంటి అంశాలను పరిశీలిస్తే అతను రైల్వే దుస్తులు ఏవైతే, అంటే రైల్వే వాళ్ళు వేసుకునే యూనిఫామ్ ఏదైతే ఉంటుందో ఆ యూనిఫామ్ లో ఉన్నట్లు కూడా మహిళ ఫిర్యాదులో చెప్పడం జరిగింది. వాళ్ళని ట్రాప్ చేయటం,
మీకు ఇక్కడ జనరల్ బోగిలో కంటే ఏసీ బోగి, అంటే జనరల్ బోగి తర్వాత మామూలుగా కామన్ గా ఏసీ బోగి స్టార్ట్ అవుతా ఉంటాయి కాబట్టి ఏసీ బోగిలో ఖాళీ ఉంది, అక్కడ నేను అరేంజ్ చేస్తానంటూ కూడా ఈ మహిళని ఆమె భర్తని ఇద్దరిని కూడా నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిని ఫస్ట్ ఏసీలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత భర్తని అంటే ముందు ఒక సీటు అరేంజ్ చేసి తర్వాత మిమ్మల్ని కూడా లోపలికి తీసుకొని వస్తానంటూ కూడా భర్తని అక్కడ నమ్మించేటటువంటి ప్రయత్నం చేసి ఆ భర్తని ఏసీ బోగికి ఉండేటటువంటి వాష్రూమ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ కూర్చోబెట్టి ఆ మహిళని లోపల తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూపే ఏదైతే అంటే కామన్ ఒక బాక్స్ లాంటి ఏరియా లేకపోతే కూపే అని ఉంటుంది, ఆ రెండిట్లో ఒక దాంట్లోకి తీసుకువెళ్ళడం. ఆ మహిళ మా భర్త ఏంటి ఇంకా రాలేదంటే వస్తారు అంటూ ఒక 5 నిమిషాలు ఆమెతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా కూడా పోలీసుల ఫిర్యాదులో మహిళ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇంకా డోర్ లాక్ చేసి ఆమె పైన బలవంతంగా అత్యాచారం చేసినట్లు కూడా ఫిర్యాదులో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా విజయవాడ నుంచి గుంటూరు సరౌండింగ్స్ లో జరిగినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఆ మహిళ అక్కడి నుంచి కొంత ప్రయాణం విశాఖపట్నం గుంటూరు దాటిన తర్వాత వచ్చేటటువంటి నడికూడి జంక్షన్ వరకు కొంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితులు కూడా ఫిర్యాదులో చెప్పడం జరిగింది. తర్వాత నడికూడి అంటే వీళ్ళు దిగాల్సినటువంటి రెండుచెంతలకి నడికూడి జంక్షన్ ఉంటుంది, అక్కడ దిగాలి. అక్కడికి కొంత దగ్గరకు వచ్చేటటువంటి సమయంలో ఆ మహిళని ఆ డోర్ తీసి బయటికి పంపించడంతో ఆమె బయటికి వెళ్లి భర్తతో చెప్పడం జరిగింది. అప్పటికే భర్తతో చెప్పేటటువంటి సమయానికి ఇతను పారిపోయినట్లు కూడా పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ స్వగ్రామైనటువంటి రెండుచెంతలు వెళ్ళారు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరితో మాట్లాడటం, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది నిర్ణయం తీసుకొని వీళ్ళు 28వ తారీఖు రెండుచెంత పోలీసుల్ని అప్రోచ్ అయ్యారు. అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఇది కామన్ గా ఇదంతా కూడా రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుంది కాబట్టి రెండుచెంతల పోలీసులు ఈ కేసుకు సంబంధించి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని విజయవాడ రైల్వే పోలీసులు కూడా పంపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా జరిగింది కూడా విజయవాడ గుంటూరు సరౌండింగ్స్ లో జరిగింది కాబట్టి విజయవాడ పోలీసులకు పంపించారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుంది. అసలు ఆ వ్యక్తి టీసీలు వేసుకునేటటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో ఆ రైల్వేలకు సంబంధించినటువంటి దుస్తుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆ వ్యక్తి ఎక్కడ దిగడం జరిగింది అనే కోణంలో ప్రస్తుతం మహిళ చెప్పినట్లు నడుకూడి జంక్షన్ కి కొంత ముందు వచ్చేటటువంటి స్టేషన్లలో దిగుతున్నట్లు చెప్తున్నారు. కాబట్టి అక్కడ కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ముందుగా వీళ్ళకి ఏమైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళని టార్గెటెడ్ గా గుర్తించడం, వీళ్ళని ఏమర్చే విధంగా ఏసీలోకి తీసుకెళ్లాడంటే అతను ముందుగానే వీళ్ళని గమనించినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది, అంటే వైజాగ్ నుంచి విజయవాడ వరకు ఏమైనా గమనించినటువంటి పరిస్థితులు ఉన్నాయా, అసలు ఎట్లా జరిగింది, అక్కడ ఎవరెవరు ఎక్కారనే కోణంలో అయితే 26వ తారీఖు విశాఖ ఎక్స్ప్రెస్ కు సంబంధించి ఆ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నట్టయితే రైల్వే పోలీసులు అయితే చెప్తున్నట్టు. అంటే ఏమైనా క్లూస్ దొరికాయా ఆ వ్యక్తికి సంబంధించి, ఏమైనా క్లూస్ దొరికాయా సాయి? అంటే ప్రెసెంట్ అయితే వాళ్ళకి మళ్ళీ చెప్పిన ఆధారాల ప్రకారం వాళ్ళు సీసీటీవీ చూస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఆ వ్యక్తి నిందితుడికి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకా లభ్యం కాలేదు. ఎందుకంటే అది రిజర్వేషన్ ముందస్తుగా చేసుకున్న రిజర్వేషన్ పరిస్థితి ఉండదు కదా. ఈ కోణంలో ఒకవేళ రిజర్వేషన్ కనుక చేసుకుని ఉంటే డీటెయిల్స్ అనేది వాళ్ళు ఫెవర్ చేసే పరిస్థితి ఉండేది. కాకపోతే అదేం జరగలేదు. అపరిచిత వ్యక్తి అవటంతో వాళ్ళకు కొంత ఇబ్బందిగా ఉందనే విధంగా మనం రైల్వే పోలీసులతో మాట్లాడితే చెప్పారు. కాకపోతే ఈ దుస్తులు ఏవైతే నీలం కలర్ దుస్తులు వేసుకున్నారు అనే విధంగా ఒక క్లూ ఉంది కాబట్టి ఆ రోజు ఆ ప్లాట్ఫారం మీద ఎవరైతే అంటే వైజాగ్ కానీ విజయవాడలో కానీ ఈ ఐడెంటిఫై గా వాళ్ళైతే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చిన సమయంలో నీలం దుస్తులు జనరల్ బోగ్ కానీ ఏసీ బోగులు ఎవరెక్కారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కంపల్సరీగా ఐడెంటిఫై చేస్తామనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్ గా పోలీసులు అయితే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అపరిచిత వ్యక్తుల్ని రైల్వేలో నమ్మద్దు అనే విధంగా మేము ఎప్పుడు చెప్తున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒంటరి మహిళలు కానీ లేకపోతే ఎవరైనా ఇలాంటి మహిళలు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని టీసీ అయినా కూడా కంపల్సరీగా రైల్వే రూల్స్ ప్రకారం సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ అపరిచిత వ్యక్తులు అప్పటికప్పుడు సీట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైనా జరిగిన
సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో అడ్డచంతల్లో అయితే ప్రస్తుతం ఒక కలకలం రేపుతుందనే విధంగా చెప్పొచ్చు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే బాధితులు చెప్పినటువంటి అంశాలను పరిశీలిస్తే వాళ్ళకు ఉన్నటువంటి అంటే సీటు దొరికితే అంత దూరం నిలబడేటటువంటి పరిస్థితి ఉండదనే ఒకే ఒక్క అంశంలో వాళ్ళని మోసం చేసి ఆమె పైన అఘాయిత్యానికి పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంగా అయితే క్లియర్ గా వాళ్ళైతే బాధితులు కోరుతున్నారు, నిందితుడిని కఠినంగా శిక్షించాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సచిన్ రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. ఒక వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతానికైతే మాత్రం అతగాడి జాడ ఎక్కడుందో పోలీసులు గాలింపు చర్యలకు దిగారు. విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భర్తతో కలిసి జనరల్ బోగిలో ప్రయాణిస్తూ ఉంది సదరు బాధితురాలు. ఆమెను మాటల్లోకి దించి ఏసీ బోగిలోకి తీసుకువెళ్లాడు నిందితుడు. ఎవరూ లేని టైంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. రైలు దిగిన వెంటనే భర్తకు విషయం చెప్పింది సదరు భార్య. రెండచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు సదరు నిందితురాలు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్కి తరలించడం జరిగింది. విశాఖ నడుకుడి ఈ మధ్య ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 600కి 597 సాధించి సంచలనం సృష్టించింది.